గోకులంలో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లోనే ఉండేవాడు చిన్ని కృష్ణుడు. చిన్న పాదాలు, గుండ్రటి కళ్ళు, నుదుటిపై తెల్ల తిలకం, తలపై నీలి ఈక. ఒకరోజు ఉదయం అమ్మ యశోద పాలు మరిగిస్తోంది. కృష్ణుడు నిశ్శబ్దంగా వచ్చి, అమ్మా, వెన్న కావాలి అన్నాడు. అమ్మ నవ్వుతూ, ముందు స్నానం చేసిరా అంది. కృష్ణుడు ఏమి చేశాడు తెలుసా? స్నానం చెయ్యకుండా, మాట్లాడకుండా నెమ్మదిగా వెన్నకుండ దగ్గరకు వెళ్ళాడు. కుండలో చెయ్యి పెట్టాడు. అంతలోనే పలక్, వెన్న కింద పడిపోయింది. అమ్మ యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో, ఎవరిది చేశారు అంది. కృష్ణుడు తన నోటి చుట్టూ వెన్న పెట్టుకుని కళ్లతో అమాయకంగా చూసి, అమ్మా, పిల్లి చేసింది అన్నాడు. అమ్మ యశోద నవ్వకుండా ఉండలేకపోయింది. కృష్ణుణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టింది. నువ్వు ఎంత ముద్దుగున్నావో నాకన్నా అంది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అందరికీ ఆనందం పంచాడు.